స్క్రీన్ షేర్ అవుతుందిగా నాది? అవుతుందన్నయ్య. ఓకే. 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 చాప్టర్ 2లో బెర్నోలియస్ ఈక్వేషన్ అనే టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ హ్మ్. ప్రీవియస్ క్లాస్‌లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ అన్నయ్య. బెర్నోలియస్ ఈక్వేషన్ ఈ టాపిక్ రావాలంటే మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆ టాపిక్ వచ్చి ఐ మీన్ ఆ టాపిక్ వస్తేనే ఈ బెర్నోలియస్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆ టాపిక్కి ఎక్స్టెండెడ్గా ఈ యొక్క టాపిక్ బెర్నోలియస్ ఈక్వేషన్ టాపిక్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఎక్స్టెండెడ్ టాపిక్. ఓకే, ఇచ్చినది అసలు బెర్నోలియస్ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉంటుందంటే dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇంతవరకు ఈ యొక్క ఈక్వేషన్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బెర్నోలియస్ ఈక్వేషన్ అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎక్స్టెండెడ్గా ఉంటుంది. అంటే ఎక్స్టెండెడ్గా అంటే చివర్లో x పవర్ n ఆర్ y పవర్ n అనేది మల్టిప్లై అయింది. ఇక్కడ మనకి చివర్లో y పవర్ n మల్టిప్లై అయింది. ఎందుకు y పవర్ n మల్టిప్లై అయిందంటే ఇక్కడ dy/dxలో న్యూమరేటర్లో y ఉంది కాబట్టి ఇక్కడ dy/dx న్యూమరేటర్లో y ఉంది కాబట్టి ఈ yకి సంబంధించిన పవరే మల్టిప్లై అయింది. ఇలా ఈ ఫామ్లో కనుక్కుంటే ఇది బెర్నోలియస్ ఈక్వేషన్ సంబంధించిన ప్రాబ్లం అని ఇట్లా ఇచ్చిన క్వశ్చన్ ఈ టాపిక్ సంబంధించింది అని ఇట్లా గుర్తిస్తాము. ఎగ్జాంపుల్ చూడండి. అండ్ ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్స్ అన్ని ప్రీవియస్గా అడిగిన ఎగ్జామ్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అన్నయ్య సెకండ్ చాప్టర్ నుంచి ఏమవుతుందంటే 4 సమ్‌లు ఇలానే ఇస్తున్నాడు కానీ అది ఏ మెథడో తెలియట్లేదు అన్నయ్య. అందుకని అది ఎట్లా గుర్తించాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇచ్చిన బెర్నోలియస్ ఈక్వేషన్ అని ఎలా గుర్తించాలంటే ఎక్స్టెండెడ్గా అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n ఈ ఫామ్లో కనుక్కుంటే ఆ ఇచ్చిన క్వశ్చన్ అనేది బెర్నోలియస్ ఈక్వేషన్ సంబంధించింది అని గుర్తించాలి. ఓకేనా? ఇక్కడ గివెన్ ఎగ్జాంపుల్ చూడండి. సాల్వ్ x ఇంటూ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ y పవర్ 6. గివెన్ ఈక్వేషన్ ఏంటిది? x ఇంటూ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ y పవర్ 6. ఇక్కడ అసలు ఇది ఏ ఫామ్లో ఉంది? dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n ఫామ్లో ఉంది. కాకపోతే ఇక్కడ dy/dx ముందు ఈ x అనేది ఉంది. ఈ xని రిమూవ్ చేయాలి. ఈ xని రిమూవ్ చేయడం కోసం బోత్ సైడ్స్ xతో డివైడ్ చేస్తున్నాం. బోత్ సైడ్స్ xతో డివైడ్ చేస్తే x/x ఇంటూ dy/dx ప్లస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ y పవర్ 6/x. ఓకే, ఈ x క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది మనకి? dy/dx ప్లస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y పవర్ 6. ఓకే, ద అబోవ్ ఈక్వేషన్ ఇస్ బెర్నోలియస్ ఈక్వేషన్ ఎందులో ఉంది? వైస్లో ఉంది. కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఏ ఈక్వేషన్ అయింది? బెర్నోలియస్ ఈక్వేషన్ అయింది. ఎందుకు బెర్నోలియస్ ఈక్వేషన్ అంటే ఇది బెర్నోలియస్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ అన్నయ్య x. ఇక్కడ మనము రివర్స్ చేస్తా. ఓకే, సారీ చేయలేదు. dy/dx ప్లస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y పవర్ 6 అనేది బెర్నోలియస్ ఈక్వేషన్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని బెర్నోలియస్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకున్నాము. బెర్నోలియస్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకున్న తర్వాత బెర్నోలియస్ ఈక్వేషన్ అనే టాపిక్లో ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే స్టెప్ 1 ఓకే, ఇచ్చినది బెర్నోలియస్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఇక్కడ బెర్నోలియస్ ఈక్వేషన్ ఫామ్లోకి తెచ్చుకున్న తర్వాత స్టెప్ 1 ఏం చేయాలంటే ఈ ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ y పవర్ 6 ఉందో
దానిని రిమూవ్ చెయ్యాలి. ఓకేనా? అది ఇక్కడ అంటే ఇచ్చిన ఈక్వేషన్ని బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఫామ్లోకి తెచ్చుకున్న తర్వాత స్టెప్ 1 ఏం చేయాలి? రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్టెండెడ్గా ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో y⁴6 అయినా x⁴6 అయినా ఏదైతే ఎక్స్ట్రాగా పవర్స్లో ఉందో దానిని రిమూవ్ చెయ్యాలి. దీనిని ప్రతి సమ్కి అంతేనా అన్నయ్య? ప్రతి సమ్కి ఇలానే చెయ్యాలి. అండ్ మీకైనా డౌట్స్ ఉంటే అడగండి మధ్యలో. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ y⁴6ని రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ y⁴6తో డివైడ్ చేయాలి. డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ y⁴6 వి గెట్ అప్పుడు ఎంత వస్తుంది? 1/y⁴6 ఇంటూ dy/dx ప్లస్ 1/x ఇంటూ y/y⁴6 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y⁴6/y⁴6. అప్పుడు y⁴6 క్యాన్సిల్ అయ్యి x ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది? 1/y⁴6 ఇంటూ dy/dx ప్లస్ 1/x ఇంటూ ఇక్కడ y⁴5 అది కూడా డినామినేటర్లో ఉంది. ఈ y⁴5 న్యూమరేటర్లోకి వస్తే ఎంత అవుతుంది? y⁻−5 అవుతుంది. దీనిని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ఏమనుకోవాలంటే ఈక్వేషన్ 2 వచ్చిన తర్వాత ఈ y⁻−5ని యూగా ఎస్యూమ్ చేసుకోవాలి. ఈ y⁻−5ని యూగా ఎస్యూమ్ చేసుకోవాలి. యూగా ఎస్యూమ్ చేసుకున్న తర్వాత ఈ y⁻−5 u ఏదైతే ఉందో ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x తో చేయాలి. ఓకేనా? ఈ y⁴5కి ఈ y⁻−5కి x తో డిఫరెన్షియేట్ చేయాలి. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న u కూడా x తో డిఫరెన్షియేట్ చేయాలి. x తో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు ఈ y⁻−5 ఏ ఫార్ములా ఉంది? y⁴n ఫార్ములాలో ఉంది. దీనికి ఏంటిది? ఇక్కడ మనకి y⁴n ఫార్ములా ఏంటిది? n ఇంటూ y⁻n−1 దాని ప్రకారం -5 ఇంటూ y⁻−5−1 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇటు కూడా దీనికి కూడా డిఫరెన్షియేట్ చేస్తే du/dx. దీని ప్రకారం -5 ఇంటూ y⁻−6 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు du/dx. అండ్ ఇక్కడ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న -5 అనేది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే -1/5 అవుతుంది. అండ్ ఇక్కడ ఏదైతే y⁻−6 ఉందో దీనిని ఎలా రాసుకోవచ్చు? 1/y⁴6. ఇప్పుడు ఈక్వేషన్ 2 ద్వారా ఇక్కడ ఈక్వేషన్ 2 ద్వారా 1/y⁴6 ఇంటూ dy/dx దీని యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి? -1/5 du/dx. ఏదైతే 1/y⁴6 dy/dx ఉందో దానిని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే -1/5 ఇంటూ du/dx ప్లస్ 1/x ఇంటూ ఇక్కడ స్టార్టింగ్ ఏమనుకున్నాము మనం? y⁻−5 బదులు ఎంత అనుకున్నాము? u అనుకున్నాం కాబట్టి 1/x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు x. మళ్ళీ ఇక్కడ మీరు చూసినట్టయితే du/dx ముందు -1/5 ఉంది. ఈ ఏదైతే du/dx ముందు ఉన్న -1/5ని మళ్ళీ రిమూవ్ చేయాలి. దాన్ని రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ -5తో మల్టిప్లై చేస్తున్నాను. బోత్ సైడ్స్ -5తో మల్టిప్లై చేస్తే -5/5 du/dx ప్లస్ -5 ఇంటూ 1/x ఇంటూ u ఇక్కడ ఇంటూ ఇక్కడ రాంగ్ రాశాను నేను, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇంటూ ఇక్కడ ఇంటూ రాయాలి, మైనస్ రాశాను, చెక్ చేసుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ -5. అప్పుడు du/dx ముందున్న -1/5 అనేది రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఎలా వస్తుంది ఈక్వేషన్ మనకి? du/dx -5/x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు -5x. ఇది ఏ ఫామ్? ఇది థర్డ్ ఈక్వేషన్గా కన్సిడర్ చేస్తాం. ఇది వచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? du/dx ప్లస్ p of x into u is equal to q of x. అండ్ ఇక్కడ మనకి ఇది ఈ యొక్క ఈక్వేషన్ మళ్ళీ దీనిని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకున్నాము. ఇందాక స్టార్టింగ్ మనకి
బెర్నౌల్లిస్ ఈక్వేషన్లో ఉంది. అంటే ఇచ్చినది బెర్నౌల్లిస్ ఈక్వేషన్లో ఉందని ఎలా కనుక్కుందామంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ పవర్ ఇట్లా పవర్స్లో ఉన్నప్పుడు అంటే క్యూ ఆఫ్ ఎక్స్కి ఎక్స్టెండెడ్గా ఇంకొకటి వై పవర్ ఎన్ క్యూ ఎక్స్ పవర్ ఎన్ ఇట్లా ఎక్స్టెండెడ్గా ఉంటే అది బెర్నౌల్లిస్ ఈక్వేషన్. ఏదైతే బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఉందో ఆ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ద్వారా ఏదైతే ఎక్స్ట్రాగా రాస్తామో ఎక్స్ పవర్ ఏదైతే ఎక్స్ట్రాగా రాస్తామో దానిని రిమూవ్ చేయాలి. దాన్ని రిమూవ్ చేసి ఆ ఈక్వేషన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకోవాలి. ఇలా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకున్న తర్వాత స్టెప్ 1 ఏంటిది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ అండ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ p of x థర్డ్ ఈక్వేషన్ ద్వారా p of x వాల్యూ ఎంత -5/x q of x వాల్యూ -5x. ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకున్నాం కదా ఈ థర్డ్ ఈక్వేషన్ని. ఇక్కడ ఇందులో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటి e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x dx అంటే e పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -5/x dx. ఇక్కడ -5 అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఫార్ములా ఏంటిది log x. దాని ప్రకారం e పవర్ -5 log x. ఇక్కడ log x ముందున్న -5ని ఎక్స్కి పవర్గా రాసుకోవచ్చు. ఎక్స్కి పవర్గా రాస్తే e పవర్ log x పవర్ -5 ఓకేనా. అండ్ ఇక్కడ మళ్ళీ ఇది ఫామ్లో ఉంది. ఇది ఏ ఫామ్లో ఉంది మనకి e పవర్ log x ఫామ్లో ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను e పవర్ log xకి ఫార్ములా ఏంటి x. దాని ప్రకారం ఇప్పుడు e పవర్ log x పవర్ -5కి ఫార్ములా ఏంటి x పవర్ -5. ఈ x పవర్ -5ని ఎలా రాసుకోవచ్చు 1/x పవర్ 5గా రాసుకోవచ్చు. ఓకే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. స్టెప్ 2 ఏంటి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి u. ఎందుకు ఇక్కడ u రాసామంటే స్టార్టింగ్ ఏదైతే ఇక్కడ మనకి థర్డ్ ఈక్వేషన్లో లీనియర్ ఈక్వేషన్ వచ్చిందో న్యూమరేటర్లో u ఉంది కాబట్టి u ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది కదా u ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఓకే దాని ప్రకారం u ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత 1/x పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ మనకి q ఆఫ్ x వాల్యూ ఎంత -5x ఇంటూ 1/x పవర్ 5 dx ప్లస్ c. ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే u ఉందో దాని బదులు y పవర్ -5 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకు స్టార్టింగ్ మనం y పవర్ -5 బదులు u అనుకున్నాం. ఇప్పుడు y పవర్ -5 ఇంటూ 1/x పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ -5x ఇంటూ 1/x పవర్ 5 du 1/x పవర్ 5 dx ప్లస్ c. అండ్ ఇక్కడ x పవర్ 5 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది -5/x పవర్ 4 dx అండ్ c. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి c అనే కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్లో ప్రతిసారి యాడ్ చేస్తాము. ఇక్కడ -5 అనేది కాన్స్టెంట్ అప్పుడు ఎంత ఉంటుంది 1/x పవర్ 4. ఈ x పవర్ 4 పైకి వస్తే ఎంత వస్తుంది ఈ x పవర్ 4 డినామినేటర్లో ఉంది. అదే x పవర్ 4 న్యూమరేటర్లోకి వస్తే x పవర్ -4 dx. ఇది ఏ ఫామ్లో ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx. దీనికి ఏంటి ఫార్ములా x పవర్ n ప్లస్ 1/n+1. దీని ప్రకారం మనకేమవుతుంది ఇట్రా ఓకే ఇది ఏ ఫామ్లో ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx. దీనికి ఏంటి ఫార్ములా x పవర్ -4 ప్లస్ 1/-4 ప్లస్ 1. అప్పుడు ఏమైంది x పవర్ -3/-3. ఈ -3 బయట రాస్తే -5/-3 ఏమైంది 5/3. అప్పుడు ఎంత ఉంది x పవర్ -3 ఉంటుంది. ఈ x పవర్ -3ని ఎట్లా రాసుకోవచ్చు 1/x³ రాసుకోవచ్చు. దీని ప్రకారం మనకి ఎంత వచ్చింది 5/3 ఇంటూ 1/x³ ప్లస్ c వచ్చింది విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైందా ఇది ఎగ్జాంపుల్
బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఒక ఎగ్జాంపుల్. హలో, ఆన్సర్ చెయ్యండి. అన్నయ్య ఒకసారి సమ్ చూపించవా? లాస్ట్ ఎక్కడ అర్థం కాలేదు మీకు? అంటే ఒకసారి సమ్ మొత్తం ఒకసారి అంటే తర్వాత ఒకసారి వెళ్ళచ్చు. ఒకసారి నార్మల్ గా సమయం చూడకుండా నార్మల్ గా ఒకసారి నువ్వు చెప్పు అన్నయ్య. అర్థం కాలేదు మీకు ఇది ఎగ్జాంపుల్? అర్థమైంది అన్నయ్య. ఓకే, అంటే ఇక్కడ ఏం చేశానంటే స్టార్టింగ్ ఇక్కడ నార్మల్గా ఈ యొక్క ఈక్వేషన్ అనేది బెర్నౌల్లిస్ ఈక్వేషన్లో ఉంది. కాకపోతే ఇక్కడ dy/dx ముందు ఈ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ని రిమూవ్ చేయడం కోసం బోత్ సైడ్స్ ఎక్స్తో డివైడ్ చేసాం. ఓకే, అప్పుడు ఈక్వేషన్ అనేది బెర్నౌల్లిస్ ఈక్వేషన్లో ఉంది. ఓకే, ఇది బెర్నౌల్లిస్ ఈక్వేషన్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, బెర్నౌల్లిస్ ఈక్వేషన్లో స్టెప్ 1 ఏంటి, ఏదైతే ఈ ఎక్స్టెన్షన్ ఉండిద్దో, ఓకేనా, ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే ఇది లీనియర్ ఈక్వేషన్ ఫామ్. కాకపోతే ఈ ఎక్స్టెన్షన్ ఉంటే బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఫామ్గా చెప్పుకుంటాం. బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఫామ్లో ఏదైతే ఇట్లా ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ ఎన్ ఇట్లా ఎక్స్టెన్షన్ అడుగుతారో అప్పుడు వీటిని రిమూవ్ చేయాలి స్టెప్ 1లో. కాబట్టి ఇది రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ ఏం చేశానంటే y/6ని డివైడ్ చేసాను. అలా డివైడ్ చేస్తే ఆ y/6 అనేది రిమూవ్ అయిపోయింది. అప్పుడు ఎంత వస్తుంది? ఈక్వేషన్ 2 ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ ఉంటుందో మనకి, ఓకేనా, ఏదైతే ఈ యొక్క అంటే మొత్తం ఈ యొక్క ఈక్వేషన్లో ఏదైతే ప్లేస్ 2లో ఉంటుందో దాన్ని లెట్ y⁻5 u అనుకున్నాం. దానికి ఈ y⁻5కి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే మనకి 1/y6 dy/dx ఈ యొక్క వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆ యొక్క వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ దీనిని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకుంటాం. దీనిని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకోవాలంటే du/dx ముందు మనకి -1/5 ఉంది. అది రిమూవ్ చేయడం కోసం బోత్ సైడ్స్ -5తో మల్టిప్లై చేస్తే అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ వచ్చింది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 2 జనరల్ సొల్యూషన్ అనేది కనుక్కోవాలి. ఇట్లా అంటే ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ రావాలంటే మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తేనే ఈ బెర్నౌల్లిస్ ఈక్వేషన్ అనేది వస్తుంది. అర్థమైతే ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందిగా? ఒకసారి లాస్ట్ సొల్యూషన్ చూపించవా? లాస్ట్ ఏమొచ్చిందో అన్నయ్య. ఎల్లు బుడ్డి. ఎగ్జాంపుల్ 2 చూడండి. సాల్వ్ 1 - x² dy/dx ప్లస్ xy y³ sin ఇన్వర్స్ x. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటిది? 1 - x² dy/dx ప్లస్ xy sin ఇన్వర్స్ x y³. ఇది ఇచ్చినది బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఫార్ములానే ఉంది. ఎందుకంటే ఇక్కడ dy/dx న్యూమరేటర్లో y ఉంది, దానికి సంబంధించిన పవరే ఇచ్చాడు చివరిలో. దానికి సంబంధించిన పవర్ ఏమిచ్చారు? y³ ఇచ్చారు. కాబట్టి దానికి సంబంధించిన పవర్ ఇచ్చారు. కాబట్టి ఇది ఇచ్చినది బెర్నౌల్లిస్ ఈక్వేషన్ సంబంధించిన ప్రాబ్లమే. కాకపోతే ఇక్కడ మనకి dy/dx ముందు ఎంత ఉంది? 1 - x² ఉంది. స్టార్టింగ్ ఏం చేయాలంటే dy/dx ముందు ఇన్ కేసు ఒక్కోసారి డైరెక్ట్గా dy/dx అని ఇస్తారు, ఒక్కోసారి ఇట్లా ఇస్తారు 1 - x² dy/dx ముందు ఎంతో కొంత వాల్యూ ఇస్తారు. ఆ వాల్యూని రిమూవ్ చేసి ఆ ఈక్వేషన్ని బెర్నౌల్లిస్ ఈక్వేషన్ ఫామ్లో తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ dy/dx ముందు ఎంత ఉంది మనకి? dy/dx ముందు ఎంత ఉంది మనకంటే 1 - x² ఉంది. ఈ 1 - x² రిమూవ్ చేయడం కోసం బోత్ సైడ్స్
1 మైనస్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తాం. బోత్ సైడ్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 minus x square into dy by dx plus xy by 1 minus x square is equal to sin inverse x by 1 minus x square into y cube. ఇక్కడ both sides 1 minus x square తో డివైడ్ చేస్తే ఈ dy by dx ముందున్న 1 minus x square అనేది dy by dx ముందున్న 1 minus x square అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? dy by dx plus x by 1 minus x square into y is equal to sin inverse x by 1 minus x square into y cube. దీనిని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేస్తాం. ఇది వచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది? ఇట్ ఈస్ బెర్నౌలిస్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఫామ్ లో ఉంది. ఎందుకంటే ఇది మీరు చూసినట్టయితే dy by dx plus p of x into y is equal to q of x into y పవర్ n ఆ ఫామ్ లో ఉంది. ఓకే, ఇక్కడ బెర్నౌలిస్ ఈక్వేషన్ స్టెప్ 1 ఏం చేయాలి? ఏదైతే ఇది పవర్స్ లో ఉందో దీనిని రిమూవ్ చేయాలి. దానిని రిమూవ్ చేయడం కోసం బోత్ సైడ్స్ y క్యూబ్ తో డివైడ్ చేస్తాం. బోత్ సైడ్స్ y క్యూబ్ తో డివైడ్ చేస్తే 1 by y క్యూబ్ ఇంటూ dy by dx ప్లస్ x by 1 minus x square into y by y cube is equal to sin inverse x by 1 minus x square into y cube by y cube. అప్పుడు మనకి ఇది ఏదైతే y క్యూబ్ ఉందో ఆ y క్యూబ్ అనేది రిమూవ్ అయిపోతుంది. y క్యూబ్ రిమూవ్ అయిపోతే అప్పుడు ఎంత ఉంటుంది మనకి? ఈ 1 by y పవర్ మైనస్ 3 ఎట్లా ఇక్కడ 1 by y క్యూబ్ ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? y పవర్ మైనస్ 3 గా రాసుకోవచ్చు. y పవర్ మైనస్ 3 ఇంటూ dy by dx ప్లస్ x by 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ ఇక్కడ y by y క్యూబ్ లో ఒక y క్యాన్సిల్ అయితే ఎంత ఉంది? y స్క్వేర్ ఉంది. ఈ y స్క్వేర్ డినామినేటర్ లో ఉంది. దానిని న్యూమరేటర్ లో రావడం కోసం ఎట్లా రాసుకోవచ్చు? y పవర్ మైనస్ 2 గా రాసుకోవచ్చు. ఇది ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x బై 1 మైనస్ x స్క్వేర్. ఇప్పుడు ఏం చెప్పాను? ఇది రిమూవ్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈక్వేషన్ లో సెకండ్ ప్లేస్ లో ఉందో దాని బదులు u అనుకుంటాం. అంటే ఇక్కడ y పవర్ మైనస్ 2 ని u అనుకుంటాం. ఓకే, y పవర్ మైనస్ 2 ఈక్వల్ టు u అని ఎగ్జూమ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ y పవర్ మైనస్ 2 ఈక్వల్ టు u ఏదైతే ఎగ్జూమ్ చేసుకున్నామో దానికి డిఫరెన్షియేట్ విత్ x ఆన్ బోత్ సైడ్స్ x తో డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ ఈ y పవర్ మైనస్ 2 ఏ ఫామ్ లో ఉంది? y పవర్ n ఫామ్ లో ఉంది. దీని ఫార్ములా ఏంటి? n ఇంటూ y పవర్ n మైనస్ 1 అంటే మైనస్ 2 ఇంటూ y పవర్ మైనస్ 2 మైనస్ 1 ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు du బై dx. ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ 2 ఇంటూ y పవర్ మైనస్ 3 ఇంటూ dy బై dx. ఇక్కడ మైనస్ 2ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మైనస్ 1/2 అవుతుంది. అప్పుడు y పవర్ మైనస్ 3 ఇంటూ dy బై dx యొక్క వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 1/2 ఇంటూ du బై dx. ఏదైతే ఈ యొక్క వాల్యూ మీరు ఈక్వేషన్ 2 కనుక చూసినట్టయితే ఇక్కడ y పవర్ మైనస్ 3 ఇంటూ dy బై dx బదులు మైనస్ 1/2 ఇంటూ du బై dx యొక్క వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? మైనస్ du బై dx బై 2 ప్లస్ x బై 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ u బై 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x బై 1 మైనస్ x స్క్వేర్. ఓకేనా? ఇక్కడ మైనస్ du బై dx బై 2 ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ 1/2 ఇంటూ du బై dx ప్లస్ x బై 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x బై 1 మైనస్ x స్క్వేర్. ఇక్కడ మళ్ళీ ఏముందంటే ఇక్కడ బోత్ సైడ్స్ మైనస్ 2తో మల్టిప్లై చేయాలి. ఎందుకు మైనస్ 2తో మల్టిప్లై చేయాలంటే du బై dx ముందు మైనస్ 1/2 ఉంది. ఈ మైనస్ 1/2ని రిమూవ్ చేయటం కోసం బోత్ సైడ్స్ మైనస్ 2తో మల్టిప్లై చేయాలి. బోత్ సైడ్స్ మైనస్ 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ 2/2 ఇంటూ du బై dx ప్లస్ మైనస్ 2 ఇంటూ x బై 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x బై 1 మైనస్ x స్క్వేర్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే du బై dx ముందున్న 2 క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత వస్తుంది ఈక్వేషన్? du బై dx మైనస్ 2x బై 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు
మైనస్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ du by dx plus p of x into u is equal to p of x. ఓకే, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో. ఇక్కడ మనకి p of x వాల్యూ ఎంత? మైనస్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. p of x వాల్యూ ఎంత? మైనస్ 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ స్టెప్ 1 ఏంటిది? ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p of x dx. దాని ప్రకారం ఈ పవర్ ఇక్కడ మనకి p of x వాల్యూ ఎంత? మైనస్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈ ఫామ్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ 2x వస్తుంది. ఆ డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ 2x వస్తుంది. ఆ డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చిన వాల్యూ అనేది న్యూమరేటర్లో ఉంది. న్యూమరేటర్లో ఉన్నప్పుడు దీన్ని ఎఫ్ డాష్ ఎక్స్ అనుకుంటాం. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నార్మల్గా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 2x వస్తుంది. మైనస్ 2x వచ్చింది. ఓకే, అంటే ఇదేంటి? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేసిన వాల్యూ అనేది పైన న్యూమరేటర్లో ఉంది కాబట్టి మైనస్ 2x అనేది రాశాను. ఓకేనా, అర్థమైంది? ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఇది యూజ్ చేశాను. ఈ యొక్క ఫార్ములా అర్థమైందా? హలో, అర్థమైంది ఫార్ములా? అంటే ఇక్కడ డినామినేటర్లో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, దీనిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ 2x వస్తుంది. ఆ మైనస్ 2x అనేది న్యూమరేటర్లో ఉంది కాబట్టి దీని యొక్క డిఫరెన్షియేషన్ యొక్క ఆన్సర్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఇది ఏమైంది? ఎఫ్ డాష్ ఎక్స్ అయింది. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీనికి ఏంటి ఫార్ములా? లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దాని ప్రకారం ఈ పవర్ లాగ్ ఆఫ్. అంటే ఈ యొక్క స్టెప్ అనేది ఉండదు. ఓకేనా, ఈ స్టెప్ తర్వాత డైరెక్ట్ ఈ స్టెప్పే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ స్టెప్ తర్వాత డైరెక్ట్ ఈ స్టెప్పే ఉంటుంది. ఈ మధ్యలో స్టెప్ అనేది ఉండదు. ఓకే, దీని ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీనికి ఏంటి ఫార్ములా? ఈ పవర్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ పవర్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అండ్ ఇది ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ ఫామ్లో ఉంది? ఈ పవర్ లాగ్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఈ పవర్ లాగ్ ఎక్స్ ఫార్ములా ఏంటిది? ఎక్స్. దాని ప్రకారం ఏమైంది? ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది కనుక్కోవాలి. స్టెప్ 2 ఏంటిది? జనరల్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. జనరల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? u ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ dx ప్లస్ u ఇంటూ ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత వచ్చింది? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? మైనస్ 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ c. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి? మైనస్ 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ మైనస్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ మనం y పవర్ మైనస్ 2ని యూగా ఎగ్జామ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు u వాల్యూ y పవర్ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. u వాల్యూ y పవర్ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే y పవర్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ y పవర్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్
ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2 అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంటుంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఎంత ఉంటుంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. కాకపోతే ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అసలు దీనికి ఫార్ములా అని ఉండదు. ఇంటిగ్రేషన్ అంటే నార్మల్గా డిఫరెన్షియేషన్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఉంటుంది, అదే ఇంటిగ్రేషన్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఉండదు. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఉండదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క ఫార్ములా ఉండదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే యూవి ఫార్ములా అప్లై చేయాలి. యూవి ఫార్ములా అప్లై చేయడం కోసం ఇక్కడ యూ వాల్యూని సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనుకుంటాం, బట్ వి వాల్యూ లేదు. ఇక్కడ వి వాల్యూ లేదు కాబట్టి వి వాల్యూ 1 అనుకుంటాం. ఇక్కడ ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఈ యొక్క 1తో మల్టిప్లై చేసిన దాని యొక్క వాల్యూ సైన్ ఇన్వర్స్ ఎక్సే అవుతుంది, చేంజ్ ఏం అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ యూ వాల్యూ అనేది సైన్ ఇన్వర్స్ ఎక్స్, వి వాల్యూ అనేది 1 అవుతుంది. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1 ఏ ఫామ్లో ఉంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి ఫార్ములా. యూవి ఫార్ములాకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి. ఇక్కడ యూ డాష్ అంటే యూకి డిఫరెన్షియేషన్ చెయ్యాలి, ఓకేనా? యూకి డిఫరెన్షియేషన్ చేయాలి. ఈ ఫార్ములా ప్రకారం స్టార్టింగ్ మనకి యూ వాల్యూ ఎంత? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్, దానికి ఏం ఫార్ములా? ఎక్స్ అవుతుంది, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ అంటే ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు దాని ఫార్ములా ఏమైంది? 1/√1 - ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ వి యొక్క వాల్యూ ఎంత? ఆల్రెడీ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ వి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది? ఎక్స్ వచ్చింది, కాబట్టి ఎక్స్ డిఎక్స్, ఓకేనా? అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే -2ని డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. ఎందుకు చేయాలి? అది కూడా ఈ ఒక్క పార్ట్కే చెయ్యాలి. ఈ ఒక్క పార్ట్కి -2ని డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. ఎందుకంటే మనకి ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ √1 - ఎక్స్ స్క్వేర్ అసలు దీనికి ఫార్ములానే లేదు. కాబట్టి ఇప్పుడు మన ఫార్ములా తెచ్చుకోవటం కోసం ఏం చేస్తామంటే ఓన్లీ ఈ యొక్క పార్ట్కి, ఓకేనా, ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్న పార్ట్కి ఆ ఒక్క పార్ట్కి -2ని మల్టిప్లై చేయాలి అండ్ డివైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ 1/√1 - ఎక్స్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు అంటే 1 - ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -1/2. అంటే ఇక్కడ √1 - ఎక్స్ స్క్వేర్ని 1 - ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. దీనిని ఇది డినామినేటర్లో ఉంది, అది న్యూమరేటర్లోకి వస్తే 1 - ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -1/2. ఇక్కడ ఇంటూ ఎక్స్ అనేది ఉంది. ఆల్రెడీ మీకు చెప్పా కదా ఫార్ములా కోసం -2ని ఇక్కడ మల్టిప్లై చేశాను, ఇక్కడ -2ని డివైడ్ చేశాను, ఓకేనా? అర్థమైందా? ఇలా ఎందుకు చేశాను? ఫార్ములా కోసం. ఏ ఫార్ములా కోసం? ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x)(n) ఇంటూ f'(x) dx. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ f(x) వాల్యూ ఎంత మనకి? 1 - ఎక్స్ స్క్వేర్, f'(x) వాల్యూ ఎంత? -2x. అంటే ఈ 1 - ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే -2x వస్తుంది, దానిని f'(x) వాల్యూ అంటాం. ఇక్కడ ఈ f'(x) వాల్యూ ఇక్కడ f'(x) -2x వాల్యూ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములా కోసం పైన -2ని మల్టిప్లై చేసాము, అలానే -2ని డివైడ్ చేసాము. ఓకే, ఈ యొక్క ఫార్ములాలో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా ప్రకారం ఏమైంది మనకి? -2 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ -1/-2 f(x)(n) అంటే 1 - ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ -1/2 ప్లస్ 1/-1/2 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? -2 ఇంటూ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ -1/2 - 2
1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ -1/2 ప్లస్ 1 దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. బై -1/2 ప్లస్ 1 దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుంది? 1/2 వస్తుంది. ఇక్కడ ఉన్న 1/2 ఇక్కడ ఉన్న 1/2 క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ 1/2లో 2 ముందు మైనస్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ కూడా మైనస్ ఉంది, మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. దాని ప్రకారం -2 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ప్లస్ సి. ఓకే, దీని ప్రకారం y పవర్ -2 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ని ఎలా రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ 2. హలో, ఆన్సర్ చేయాలి మీరు. హలో, అన్నయ్య అర్థమైందిగా? కొంచెం పెద్దగా ఉంది సార్. కొంచెం పెద్దగా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, ఇది బెర్నోలియస్ ఈక్వేషన్. అసలు ఇచ్చిన క్వశ్చన్ అనేది బెర్నోలియస్ ఈక్వేషన్ మీద ఇచ్చినప్పుడు ఎట్లా క్వశ్చన్ని గుర్తించాలి ఈ టాపిక్ మీద ఇచ్చారు. అండ్ ఈ యొక్క ప్రాసెస్, ఈ యొక్క టాపిక్ సంబంధించి ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ భానుశ్రీ అర్థమైందా మీకు? భానుశ్రీ అర్థమైందా మీకు? ఐ థింక్ ఆన్ చేసి వదిలేసి ఉంటారు, అందుకే రెస్పాన్స్ అవ్వట్లేదు. అర్థమైందిగా? ఇది బెర్నోలియస్ ఈక్వేషన్ టాపిక్ అర్థమైందిగా? అన్నయ్య. ఓకే ఓకే.